గారు అని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, అయితే మరోసారి లైవ్ లోకి జాయిన్ అవుతున్నారు. రైట్ అమ్మ, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? గౌతమి గారు వినిపిస్తుందండి, మధ్యలో కట్ అయినట్టుంది. సో ఇంకా ఇటు వర్షిని ముందు నుంచి కూడా వర్షినికి కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయికి ఏదో మాయ మాటలు చెప్పుంటాడు, అమ్మాయి తప్పేమీ లేదు అని చెప్పి. నాకు తెలిసి మొత్తం సోషల్ మీడియాలో మీరు కూడా నిన్నటి నుంచి వీడియోలు కనుక చూసినట్లయితే వర్షిని మాట్లాడిన తీరుపైన మీరేమంటారు? ఇప్పటికే చెప్తున్నామండి, వర్షిని ఇంకా ఏదో తన ఆ మభ్యలోనే ఉండిపోయింది. కానీ వర్షిని ఖచ్చితంగా నిజమని తెలుస్తుంది. వర్షిని మాట్లాడే విధానం కూడా అసలు కరెక్ట్ కాదు. ఆమె చదువుకున్న అమ్మాయి, చట్టాల గురించి తెలుసు. తను సొసైటీలో చాలా, అంటే తన మాట్లాడే విధానం చూస్తే సొసైటీ గురించి కూడా మంచి అవగాహన ఉన్న అమ్మాయి లాగా మాట్లాడుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలో వద్దో కానీ ఈ అమ్మాయి కూడా అవకాశవాదేమో అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ఫ్యామిలీ చూసుకుంటే చాలా పూర్ ఫ్యామిలీ. తనను చదివించాలనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరో ఒక బ్రదర్ అని తన దగ్గరికి వచ్చినప్పుడు తనను ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేస్తారని, వేరు వేరు విషయాల్లో సపోర్ట్ చేస్తున్నప్పుడు తన మాట వినేది తనకు దగ్గరైపోయింది. ఇప్పుడు అఘోరి వచ్చి కొత్తగా ఏదో మభ్య పెట్టేసరికి, అఘోరి తత్వం నేర్పిస్తానేసరికి, లేదా ఏదో బిల్డింగ్ కొనిస్తానేసరికి మరి ఆ ట్రాప్ లో ఎలా పడిందో తెలియదు. కానీ మరి ఈ అమ్మాయి కూడా అవకాశవాదేమో అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఒక అమ్మాయిని అలా మభ్య పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వర్షిని మేము సమర్థించడం లేదు, అట్లాగని వ్యతిరేకించడం లేదు. తన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం మాకైతే తన ఖచ్చితంగా గోరి ఏదో మాయ మాటలు చెప్పడం వల్ల ఆ మనస్తత్వంతో ఉందని అయితే మాకు అనిపిస్తుంది. లైలా గారు, ఇంకొకటి చెప్పండి, నిజానికి ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? అంటే మీ దాంట్లో ఉందా అలా ఒక అమ్మాయికి కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ? నిజంగా అసలు ఇది ఉందా? జనాలకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే తను అమ్మాయిగా మారాలి అని చెప్పి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అన్ని మారిపోతున్నాయి. మారిన తర్వాత వాళ్ళు ఒక లేడీగా మారాలని సర్జరీస్ చేసుకుంటారు. మళ్ళీ ఒక అమ్మాయికి ఏ విధంగా కనెక్ట్ అవుతారు? ఎందుకంటే శ్రీనివాస్ని చూసిన తర్వాత అందరిలో ఈ క్వశ్చన్ అన్నది స్టార్ట్ అయింది. నిజంగా ట్రాన్స్జెండర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకుంటారా, మళ్ళీ ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ కలుగుతాయా అని చెప్పి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి ఏమంటారు? నిజంగా ఉందా అలాగా? గౌతమి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీనివాస ట్రాన్స్జెండర్ వ్యక్తి అసలు కానే కాదు. అసలు వాటిని ట్రాన్స్ అని మనం చెప్పుకుంటున్నామని వ్యక్తిగతంగా తనకు ఎక్కడ కూడా తను ఓపెన్ గా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పలేదు. కానీ ఒక జెండర్ చేంజ్ చేయించుకున్నట్టుగా మనకు కనబడి వాడు అసలు ట్రాన్స్ వ్యవస్థలో ఉన్న వ్యక్తి. వాడు మా ట్రాన్స్ వ్యవస్థలో మీరన్నట్టుగా మేము ఫస్ట్ నుంచి అమ్మాయిల ఫీలింగ్స్ తో ఉంటాము, అమ్మాయిలాగా మారాలనుకుంటాము, అమ్మాయిలాగా జీవించాలనుకుంటాం. కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది మా వ్యవస్థలో అసలు చాలా వ్యతిరేకం. అబ్బాయిలని పెళ్లి చేసుకోవడమే చాలా వ్యతిరేకం మా వ్యవస్థలో. ఇంకా ఇట్లా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునడం అనేది అసలు మా మనసుకు అలాంటి థాట్ రాదు, మా శరీరంలో అలాంటి సపోర్ట్ చేయదు. చాలా మంది బలవంతపు పెళ్లిళ్ళు చేసుకున్న అబ్బాయిలాగా ఉన్నప్పుడు పేరెంట్స్ అబ్బాయి అనుకొని బలవంతపు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా కొద్ది రోజులు అక్కడ జీవితంలో ఇమడలేక మళ్ళీ మా ట్రాన్స్జెండర్ గా మారి మా కమ్యూనిటీలో జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇట్లా మారిన తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే థాట్ అసలు రాదు. అది మా వ్యవస్థలో లేదు. ఇది మా వ్యవస్థలో అసలు పూర్తి వ్యతిరేకము. అసలు వాడిని మమ్మల్ని పోల్చడం అసలు కరెక్ట్ కానే కాదు. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు ట్రాన్స్జెండరా, వాడు మేలా ఫిమేల్ ఏంటిదనేది వాడికి క్లారిటీ లేదు. వాడికి మాకు ఎక్కడ దయచేసి పోల్చకండి. మీడియా వాళ్ళు మీ ద్వారా నేను మీ అందరికి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను. వాడు మేము ట్రాన్స్ మహిళలం ఒకటి కానే కాదు. వాడు ఏ ఉద్దేశంతోనే ఆ జెండర్ చేంజ్ చేసుకున్నాడో, తన లింగాన్ని దేవునికి అర్పించాడో, లేకపోతే ఏ దేనికోసం చేశాడో, ఇది కూడా ఒక మోసం కావచ్చు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో ఇంకో అమ్మాయిని కూడా ఇలాగే చేశాడు. అసలు తన మైండ్ అలా చెప్తున్నప్పుడు తను ఎందుకు ఆ లింగాన్ని అంటే ఆ సర్జరీ చేయించుకున్నాడు అనేది మాకు ఇంకా తెలియట్లేదు. కానీ ఎక్కడ కూడా వాడు ట్రాన్స్జెండర్ వ్యక్తి కాదు. మా వ్యవస్థలో అలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కానీ అస్సలు లేదు. రైట్, అయితే మీరు తనని చూశారు కదా స్టార్టింగ్ నుంచి. అంటే ఇప్పుడంటే వస్త్రాధరణ చేసుకున్నాడు, ఓకే. స్టార్టింగ్ నుంచి మీరు చూశారు కాబట్టి అసలు నిజంగా సర్జరీ చేసుకున్నాడా, లేకపోతే చేసుకున్నట్టు జనాల్ని మభ్య పెట్టడానికి ఆ విధంగా చేస్తున్నాడు? ఎందుకంటే ఒక సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంటారు మీరు ఏంటి అన్నది మీకు పర్సనల్గా తెలుస్తుంది. వాడిని చూసిన తర్వాత మీకేమనిపించింది? అయితే వింటున్నాం కదా, ఇటు లైలా, అంటే లైలా మాత్రమే కాదు, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ రోజు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తనని ట్రాన్స్జెండర్ అని కూడా పిలవద్దు, ఇదే అసలు ఎందులోకి వస్తుంది? ఒక ట్రాన్స్జెండర్ లాగా ఓకే, ఒకవేళ అలా ఉన్నా ఇప్పుడు ఒక